విషయం, మీరు వర్షిణిని పూర్తిగా నాకు ఇచ్చేయండి, బాండ్ పేపర్ మీద సంతకం చేయండి, నేను 3 కోట్ల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి చెక్కు రాసి ఇచ్చారా? అసలు ఇక్కడ పెట్రోల్కే డబ్బులు లేవని నేనంటే, భక్తులు పోసే పెట్రోల్తో నేను తిరిగితే 3 కోట్లు కాదు 30,000 కూడా ఉన్నాయి. మరి వీళ్ళకి నేను ఎలా రాసిస్తా? పోనీ మీరు అడిగారా మీ అమ్మాయిని నేను తీసుకెళ్తాను, నా వెంట తీసుకెళ్తాను, నేనే ఉంచేసుకుంటాను? అసలు అలా ఏం అడగలేదు. నేను అడగను కూడా. ఆమెకు నా దగ్గర దీక్ష తీసుకోవాలని ఉండే, ఆమె మనస్ఫూర్తిగా వచ్చింది, నేను ఆహ్వానించాను. హైదరాబాద్ దాకా వచ్చిన తర్వాత కంపల్సరీ నన్ను నమ్మి ఒక ఆడపిల్ల వచ్చింది కాబట్టి నేను తీసుకెళ్ళిన. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఆమె వచ్చింది, నేను దీక్ష ఇవ్వడానికి రెడీ అయ్యాను, తీసుకెళ్ళాను, స్వతహాగా వచ్చింది. అమ్మ మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వస్తానా కూడా నేను ఆహ్వానిస్తాను. ఆమె కాదు, ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నా నెంబర్ అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అందరు కాల్ చేసి అమ్మ నేను కూడా వస్తానంటే మీరు అందరు రావచ్చు. కానీ నాకు నా వెనకాల తిరగాలంటే ఎలిగేషన్స్ ఉంటాయి, నా పోరాటం వేరు, నేను వేరు, అన్నిటికీ తట్టుకుంటాను. కాదు ఇక్కడ నేను ఏమంటున్నా, ఒకసారి మీరు ఫస్ట్ గారు వచ్చినప్పుడు ఒక ఉద్యమం కోసం, సనాతన ధర్మం కోసం, దేవాలయాల రక్షణల కోసం, ఆడపిల్లపై అత్యాచారాల కోసం, పోరాటం కోసం వచ్చిన మీరు ఎందుకు ఒక వర్షిణి దగ్గర ఆగిపోతున్నారు? వర్షిణి అనే ఒక పదం కనుక మీ దగ్గర లేకపోతే, ఒక నిమిషం నేను ఆ క్వశ్చన్ కంప్లీట్ చేయనివ్వండి. వర్షిణి వెళ్ళిపోయిందని నా పూజలు ఆగినాయా, లేకుంటే నా జర్నీ ఆగిందా? ఆగలే కదా. ఎగ్జాక్ట్ అదే అంటున్నా. ఇప్పుడు వర్షిణి దగ్గర ఎందుకు స్టక్ అవ్వాలి? వర్షిణి అనే పదం వచ్చింది కాబట్టి చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఫ్యామిలీ కూడా మీపై ఆరోపణలు చేస్తుందంటే వర్షిణి కారణంగానే కదా. వర్షిణి లేకపోయి ఉంటే మీపై ఆరోపణలు వచ్చేవే కాదు, ఇన్ని డబ్బులు నేను చెప్పేవారే కాదు. ఏకంగా మీరు ఒక అమ్మాయిని కొనుగోలు చేయాలని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ ప్రయత్నం చేశారట. కాదు నాన్న, నేను కొనుగోలు చేయాలంటే మరి ఎన్నో కొనుగోలు చేస్తా. ఓకేనా? అన్ని కోట్లు అవి అన్నీ ఉంటే నా తల్లిదండ్రులకి ఫస్ట్ మంచిగా చేయించుకొని నేను కూడా ఏదన్నా ఆశ్రమం పెట్టుకొని హ్యాపీగా అన్నే కూర్చొని ఉండేటోని. అది అలాంటి ఆలోచనలు లేవు. వాళ్ళు అన్నది పూజల విషయంలో అయితే నేను ఒప్పుకుంటాను. నేను పూజలకు వెళ్తుంటాను, వస్తుంటాను. నన్ను పిలుస్తారు, నేను 100% నేను వెళ్తాను, శ్మశానాలలో పూజలు చేస్తాను. ఇది వాస్తవం. 3 కోట్ల రూపాయలు మీరు ఇస్తానని అవాస్తవం అంటారు అయితే. కానీ తల్లిదండ్రులు చెప్తున్నారు నా కూతురుని ఇచ్చేయమని చెప్పి. నాకు ఏ విల్లాలు లేవు, ఎన్ని కోట్లు లేవు, ఏ ఆశ్రమం లేదు. కానీ వాళ్ళు చెప్పింది పూజలకు మాత్రం వెళ్తాను, ఎందుకంటే అది లోకానికి అందరికి తెలుసు. నా దగ్గరికి వచ్చేది కూడా వాళ్ళు అన్న మాటలు నిజం. ఎందుకంటే విఐపీస్ వస్తుంటారు, పోతుంటారు, అవన్నీ జరిగేటి. లోకానికి తెలిసి పూజలు చేసుకోరు కదా ఎవరైనా. ఇప్పుడు మీరున్నారు, మీకు కష్టం వస్తుంది, నేను పోతున్నా అని మీరు మీ మీడియాలో చెప్పి నేను అఘోరమ్మ దగ్గర పోయి పూజ చేపిస్తున్నా అని చెప్పి వస్తారు నాన్న, చెప్పి రారు కదా. అవన్నీ జరుగుతుంటాయి. నా దగ్గరనే కాదు, ఒక్కొక్కరి గురువుని నమ్ముతారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేపించుకుంటారు. మంచి జరిగితేనే కదా చేపించుకుంటారు, లేకుండా ఎందుకు చేపించుకుంటారు? సో చెన్నైలో ల్యాండ్ కొనుగోలు చేశారు, ఆశ్రమం ఎక్కడి వరకు వచ్చింది? అదేదో మరి దర్యాప్తు చేయాలని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకసారి అడుగుతాను. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? వర్షిణి తల్లిదండ్రులు ప్రభుత్వాలు ఇక్కడ పక్కన పెడదాం, వర్షిణి తల్లిదండ్రులు అంటున్నారమ్మా. మరి అది ఎలిగేషన్ చేసింది వాళ్ళే కాబట్టి మరి వాళ్ళే నిరూపించాలి నాన్న. మరి నిరూపిస్తే బాగుంటుంది. ఒక విషయం మీరు అనుకుని నిజం అనుకుందాం, వారు ఎలిగేషన్ చేస్తున్నారు అనుకుందాం, మీ పైన చేయాలనుకుంటే ఆ అమ్మాయిని తీసుకువెళ్లారు కాబట్టి ఇంకేదైనా విషయం ఎలిగేషన్ చేయొచ్చు. కేవలం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఎందుకు ఎలిగేషన్ చేయాల్సి వస్తుంది? అదే ఇప్పుడు నేను అదే చెప్పిన, ముందు మీకు అదే చెప్పాను. ఫస్ట్ ఏమన్నారు, మా అమ్మాయిని తీసుకెళ్లి కొద్ది శుద్ర పూజలు అని అన్నారు. ఇప్పటికీ అంటున్నారు వాళ్ళు. ఇంకో మాట ఏమన్నారు, పుస్తల తాడు కట్టింది మా అమ్మాయికి, ఆయనకు కట్టింది అన్నారు. తర్వాత ఏమన్నారు, ఫిజికల్ గాని కలిపారు, కండంలని కలిపారు అనునా. ఇప్పుడు మళ్ళీ ఇంకో కోణం ఏదో ఒకటి ఎత్తాలి కదా. ఎప్పటికీ అవే చెప్తే జనాలకు బోర్ కొడుతుంది కదా. ఈ క్షుద్ర పూజలు అనే విషయం ఎప్పటి నుంచో వాళ్ళు ఆరోపిస్తూనే ఉన్నారు. క్షుద్ర పూజలు చేసిందని ఎప్పటి నుంచో ఆరోపిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా మొన్న ఆర్టీవీతో మాట్లాడుతూ వాళ్ళు కూడా ఎలిగేషన్ చేసేది ఉండే కదా, ఇప్పుడు ఎందుకు తవ్వుతున్నారు? ఇది బోర్ కొడుతుంది కదా జనాలకు. ఈ ఎలిగేషన్స్ అదే పదే చెప్తుంటే బోర్ కొడుతుంది, వినలేరు. అందుకే ఇంకో కొత్తది. ఇప్పుడు ఇది అయిపోయిందా, ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇంకో 2-3 రోజులు ఆగిన తర్వాత ఇంకో కొత్తది వస్తుంది. ఇంకా కామన్, ఇంకా ఎలిగేషన్ వేసేవారు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళ దగ్గరకు వచ్చేసింది, అయినా కూడా ఇంకా మీపై ఆరోపణలు చేయడం గల కారణం ఏంటి? మీకు ఒక విషయం చెప్పండి, చెన్నైలో 50 లక్షల రూపాయలు పెట్టి నేను ల్యాండ్ కొన్నాను, ఆశ్రమం కట్టించబోతున్నాను, చెక్ పవర్ మొత్తానికి వర్షిణికి ఇవ్వబోతున్నాను మీరు అన్నారా లేదా? నేను అనలేదు నాన్న.
నాకు అడుగు భూమే లేదు, ఆశ్రమం కట్టే అంత స్థలం ఉన్నదా? ఒకసారి మీకు నేను అది కూడా ట్రై చేస్తా. వర్షిని కూడా అనేది మాట. ఆ ఆశ్రమం కట్టే అంత స్థలం ఉంటే, అదే 50 లక్షలు ఉంటే మా అమ్మ నాన్నకు ఒక రేకులు ఇల్లు అన్న, వాళ్ళు గుడిసెలో ఉన్నారు, ఒక రేకులు ఇల్లు అన్న కట్టిస్తాను. అగోరి గారు, ఈ మాటలు కేవలం వర్షిని తల్లిదండ్రులే కాదు, వర్షిని కూడా అనింది అగోరి అమ్మ త్వరలో ఆశ్రమం కట్టబోతున్నారు, నేను అక్కడే సాధన నేర్చుకుంటాను అని చెప్పి వర్షిని కూడా చెప్పింది. కట్టబోతున్నా అని వర్షిని అన్నదో లేదో నాకు తెలియదు, కానీ నేను మన ఆర్టీవీ తరఫున చెప్తాను. ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, నేను మొన్ననే అన్నాను. ఎవరు మన దాంట్లో ఒక యాంకర్ అడిగితే, నాన్న ఎక్కడో ఒక దగ్గర గుడి చేసుకొని ఆగిపోతా, ఇంకా ఇన్ని ఎలిగేషన్స్ ఈ తిరుగు నాతోని కాదు, త్వరలోనే ఒక చిన్న గుడిస అని నేనే చెప్పాను. కానీ ఆశ్రమం అని నేను ఎక్కడన్నా నేను ఆశ్రమం పెట్టాను కూడా. వర్షిని చెప్పిన మాట ఇది, ఆశ్రమం కట్టబోతున్నారు, చాలా మంది నాలా నేర్చుకునే వాళ్ళు రాబోతున్నారు, అగోరి అమ్మ దగ్గర చెప్పింది మాట. చాలా మంది భక్తులు ఫోన్ చేసి, అమ్మ ఆ గుడిసెకి ఏదో స్థలం నేను ఇస్తామ్మా, ఇక్కడ కూర్చో, మా ఊర్లో కూర్చో, మా కాడ కూర్చో అమ్మా అని అంటున్నారు. నేను కూడా వాళ్ళు ఇస్తున్నారు కానీ నాకు ఏం అవసరం లేదు, ఓకేనా? ఒక చిన్న గుడిస ఎంత ఉంటుందో అంతే, జస్ట్ 100 గజాసా 150 గజాసా, అందులోనే ఒక చిన్న రూమ్ లాగా వేసుకొని నా కార్లో ఉన్న అన్ని అక్కడ ఉండి ప్రాణ ప్రతిష్టాపన చేసుకొని. ఇంకొక విషయం ఇక్కడ అగోరి అమ్మ దగ్గర ఎప్పుడు చూసినా కొన్ని లక్షల కొద్ది లిక్విడ్ క్యాష్ ఉంటుంది. అగోరి అమ్మ దగ్గర ఎప్పుడు చూసినా లక్షల కొద్ది హ్యాండ్ క్యాష్ ఉంటుంది. మీ దగ్గర హ్యాండ్ క్యాష్ ఎంత ఉంది ఇప్పుడు? 2-3 వేలు ఉన్నాయి నాన్న. మీకు అసలు ఇక్కడ డౌట్ ఏంటంటే, చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అసలు ఫైనాన్షియల్ సోర్స్ ఏంటి అసలు? అగోరి అమ్మకి ఫైనాన్షియల్ సోర్స్ ఎక్కడి నుంచి? నేను మొన్ననే చెప్పాను ఇంటర్వ్యూలో, నా బ్యాంక్ అకౌంట్లు ఇస్తాను, ఓకేనా? అది ఇస్తాను, అది పక్కన పెడితే నేను ఇస్తాను 100%. నేను మాట అంటే మాట మీద ఉండేదాన్ని, నా ప్రాణం పోయినా సరే మాట తప్పను. నాకు పెట్రోలు కాళీమాత మీదొట్టు పెట్రోల్ పోపించేది భక్తులే, భోజనానికి ఇంటికి పిలిచేది భక్తులే, అదే నా కారు నడిచేది అది. ఇంకా దీనికంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను కూడా. నా ఖర్చులకు భక్తులతో వచ్చిన డొనేషన్ ఏదైతే వాళ్ళు ఒకరు 100 వేయచ్చు, ఒకరు 2000 వేయచ్చు, ఒకరు 5000 వేయచ్చు, ఒకరు 10,000 వేయచ్చు, ఒకరు 10 లక్షలు వేయచ్చు, ఒకరు ఎంత వేయచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ జనరల్ గా మీరు ఎటువంటి పూజలు చేస్తారమ్మా? అంటే జనరల్ ఎటువంటి పూజలు చేస్తారు మీరు? అది పూజలు అనేటి ఎలాంటివి చేస్తాం అనేది అన్ని పర్సనల్ కాదు, మీ సాధన కోసం అని కాదు, లైఫ్ లో ఏది చెప్పాను అన్న, మీ సాధన కోసం అని కాదు. ఇక్కడ మీరు ఒక విషయం వినండి, మీ సాధన కోసం అని కాదు. వర్షిని గతంలో ఏం చెప్పిందంటే, ఎవరు ఒక మానసిక ఆందోళనతో ఒక బాబు బాధపడుతూ ఉంటే ఆ పూజ చేసి తనని మానసిక ఆందోళన నుంచి బయటపడేసింది అగోరి అమ్మ అని వర్షిని చెప్పింది. 100 నానా క్యాన్సర్ పేషెంట్లకు నేను చాలా మందికి చేశాను, ఓకేనా? వికలాంగులకు నా వంతుగా సాయం చేసుకుంటున్నాను. నేను చేసేటి కార్యక్రమాలు ఉన్నాయి నాన్న, ఓకేనా? సో అదంతా సేవగానే ఉంటుందా? డబ్బులు తీసుకుంటారా? 100% సేవనే నాన్న. డబ్బులు తీసుకుంటే ఈ పాటికి